నటి పూనం కౌర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. తన న్యూడ్ ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని, అలాగే ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి వల్లే తన పెళ్లి ఆగిపోయిందని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాయాజాలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న పంజాబీ బ్యూటీ పూనం కౌర్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈమె మధ్య కాలంలో సినిమాలు చేయకపోయినా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను మోసం చేశాడని, తనకు అన్యాయం చేశాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన జీవితాన్ని నాశనం చేశారని, ఇటీవల మా అసోసియేషన్లో కూడా ఆమె ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదును వారు తీసుకోలేదని వాపోగా, తమకి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఏదైనా సమస్య ఉంటే నేరుగానే వచ్చి కలవండి అని కోశాధికారి శివబాలాజీ స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ తన అభిప్రాయాన్ని చెబుతూ వస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చే ఈమె తొలిసారి ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎన్నో విషయాలను బయటపెట్టిన ఈమె తన న్యూడ్ ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని, అలాగే పోసాని వల్లే తన జీవితం నాశనమైందని, తన పెళ్లి జరగకుండా ఆగిపోయింది అంటూ సంచలన కామెంట్లు చేసింది పూనం కౌర్. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు నన్ను వాడుకోవాలని చూశాయి. ముఖ్యంగా నన్ను బెదిరించాయి. నాకు డబ్బులు, పదవులు కూడా ఆఫర్ చేశారు. ఆఖరికి ఒక యాక్టర్కి నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా న్యూడ్ వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు. నా ఫ్రెండ్ని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ సడన్గా అదే సమయంలో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక దాంతో నా పెళ్లి కూడా ఆగిపోయింది. అప్పుడే మా అమ్మకు గుండెపోటు కూడా వచ్చింది. పోసాని వల్లే నా వ్యక్తిగత జీవితం కూడా నాశనమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూనం. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీతో రిలేషన్పై మాట్లాడుతూ, నేను రాహుల్ గాంధీ పార్టీకి క్లోజ్ అని, అతడి ప్రేమలో ఉన్నానని వార్తలు రాశారు. ఒకవేళ నేను అతడితో క్లోజ్గా ఉంటే ఢిల్లీలో నా పనికి సంబంధించిన పనులను ఆపేవారా? నాకొచ్చిన అవకాశాలను ఇంకొకరికి ఇచ్చేవారా? ఒకవేళ నేను ఏదైనా పార్టీకి సపోర్టుగా ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదు కదా. పొలిటికల్ లీడర్స్కి దగ్గరగా ఉన్న అమ్మాయిలకు ఎప్పటికీ ఏం కాదు. ఎవరైతే దూరంగా ఉంటారో వారి గురించే చెడుగా మాట్లాడుతారు అంటూ చెప్పుకొచ్చింది. పూనం కౌర్ చేసిన ఈ సంచలన ఆరోపణలు తెలుగు చిత్ర పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలపై సంబంధిత వ్యక్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.